కూడా అది కూడా ఎక్కడ పార్క్ హైత్ లో జరిగితే ఆ పార్క్ హైత్ లో జరిగిన మ్యాటర్ లో కూడా మనకి ఆ అమ్మాయి చుట్టూ మోగటం లేకపోతే ఇది చేయటం అనేది జరిగిన విషయం మనం చూస్తాం. ఇక అకీరా సంగతి సరే అకీరా ఆయన ఎక్కడన్నా కనపడ్డాడు అని అంటే పవన్ కళ్యాణ్ తాలూకా ఒక గ్లామర్, ఆ ఇంపాక్ట్, ఆ ఇది కంప్లీట్ గా అది కొట్టొచ్చినట్టు కనబడతా ఉంటది. తను కూడా ఇప్పుడు భయపడిపోయి ఆ క్రౌడ్ లోకి వెళ్లకుండా ఉండే స్టేజ్ లోకి, ఆ స్టేటస్ లోకి వచ్చాడు. మరి అతను కూడా ఏజ్ ఎంత, అతను ఈజ్ అండర్ 20, హార్డ్లీ ఒక 20 years అట్లా ఉంటాయి, 19 years అట్లా ఉంటాయి అకిరాకి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దేర్ పర్సెప్షన్ అండ్ దేర్ ఇన్నర్ పర్సనాలిటీ అండి. మెయిన్ గా అదే లీడ్ అవుతుంది, అదే ఇదవుతుంది తప్ప మనం ఏదో చెప్తే వాళ్ళు మారిపోతారండి, లేకపోతే మీరు చెప్పండి పెద్ద స్టార్ చెప్పండి. డెఫినెట్ గా అండి నేను ఐ విల్ ట్రై టు, ఎందుకంటే సోషల్ మెసేజెస్ చేశాను నేను, ఐ విల్ డెఫినెట్లీ ట్రై మీటింగ్ దెమ్. నేను ఇలా చెప్పండి ఒకసారి, ఇలా మీరు ఇది చెయ్యండి. నేను కూడా సినిమా ఫీల్డ్ కి సంబంధించిన వ్యక్తిని, డైరెక్షన్ డిపార్ట్మెంటే, జర్నలిస్ట్ గా కూడా ఉన్నాను, సినిమా కూడా చేస్తున్నాను. కాబట్టి నేను ఐ విల్ డెఫినెట్లీ ట్రై. ఒకవేళ వాళ్ళు చెప్తే వీళ్ళు మారుతారంటే దానికి ఏమన్నా గ్యారంటీ ఏదన్నా ఉందా? అలాంటిది ఏమి ఉండదు. ఎందుకనంటే అది చూడండి, ఎన్నిసార్లు ఎంత మంది మాట్లాడినా యాక్సిడెంట్స్ పోలా, వాళ్ళు ఒకేసారి అందరూ కలిసి వెళ్ళిపోవడం, మాస్ మీద పడిపోవడం అనేది పోలా. మొన్న కూడా జూనియర్ ఎన్టీఆర్ దేవరా రిలీజ్ అప్పుడు వెళ్తే స్టేజ్ మీదకి వచ్చేయాలి అనే యాత్రతో పోలా. రామోజీ ఫిలిం సిటీలో మహేష్ బాబు లాంచ్ జరుగుతుంటే, రాజమౌళి అండ్ మహేష్ బాబు సినిమా లాంచ్, టైటిల్ లాంచ్ జరుగుతుంటే అక్కడ కూడా చాలా దారుణంగా తోపులాట్లుగానే విజయాన్ని జరుగుతున్నాయి. అది పోలా. సో వీళ్ళు చెప్తూనే ఉంటారు, చెప్పకుండా ఎందుకు ఉంటారు? వాళ్ళు చెప్పకపోవడం, చెప్తే వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి, చెప్పకపోవడం వల్ల వచ్చే లాభం ఏంటి? ఏమీ లేదు. వాళ్ళు ఎన్నోసార్లు చెప్పారు, నేను చాలాసార్లు విన్నాను, స్టేజ్ల మీద విన్నాను. కావాలంటే మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, ఎవరన్నా హీరోలు బాధ్యత తీసుకున్నారు అన్నట్టు. డెఫినెట్ గా తీసుకున్నారు వాళ్ళు. మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ప్రతి ఒక్కరు చెప్పారు, మీరు విన్నారా లేదా? ఆడియో లాంచ్ అప్పుడు ఖచ్చితంగా చెప్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా ప్రతి ఒక్క హీరో డైరెక్టర్ అక్కడికి వచ్చిన వాళ్ళు 2-3 ఖచ్చితంగా చెప్తారు, జాగ్రత్తగా వెళ్ళండి, ఇలాంటి తొక్కేస్లాట్లు జరగొద్దు, జాగ్రత్తగా ఉండండి అని చాలా మంది హీరోలు చెప్తారు. మరి అది బాధ్యత కదా, అది బాధ్యతే కదా. వాళ్ళు చెప్పినా వీళ్ళు వింటున్నారా? అది సొంతంగా రావాలండి, బాధ్యత అనేది సొంతంగా రావాల్సిందే. ఇది వాళ్ళు ఎవరో చెప్తే రావాలి, లేకపోతే స్పూన్ ఫీడింగ్ చేయాలి. ఎవరు స్పూన్ ఫీడింగ్ చేస్తున్నారండి చెప్పండి? ఎవరు స్పూన్ ఫీడింగ్ చేస్తున్నారు అని చెప్పి మనకి కొంతమంది చూడండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఐఐటిలో ఒక అతను ర్యాంక్ కొడతాడు, లేదా మామూలు ఇంజనీరింగ్ ర్యాంక్ ఇంకొక స్టూడెంట్ సంపాదిస్తాడు. వాళ్ళిద్దరికి ఉండే వాళ్ళ ఆలోచన విధానమే తప్ప ఎవరో స్పూన్ ఫీడింగ్ ఇచ్చారో, లేకపోతే నువ్వు ఇలా చెయ్యనో, లేకపోతే వాళ్ళకి మార్కులు వేసో, లేకపోతే ఒక అతన్ని టాలెంటెడ్ గా ఉన్న అతన్ని తీసుకెళ్లి ఐఐటీలో కూర్చోబెట్టడం జరగదు కదా. అదే ఎంట్రన్స్ ఎగ్జామ్, అందరికి అదే ఎల్బి స్టేడియం, అందరికి ఉప్పల్లో అదే స్టేడియము. కానీ కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. ఆ తేడా ఎందుకుంది? మైండ్ సెట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మైండ్ సెట్, మెచ్యూరిటీ లెవెల్స్ అండ్ ద మైండ్ సెట్. అంతేగాని ఎవరో చెప్పాలి, ఇది బాగా ఫ్యాషన్ అయిపోయిందండి ప్రతిదానికి. ఇంతకు ముందు మీరు గమనించారో లేదో, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అని చెప్పి శ్రీరెడ్డితో సహా ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ టికెట్ రేట్ పెరిగింది, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఆ అమ్మాయికి ఎవరికో హీరోయిన్ ఛాన్స్ లేదంట, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు. ఇది ఏమన్నా అర్థం పర్థం ఉన్న మాటలేనా? ఎక్కడో ఏదో జరిగితే పవన్ కళ్యాణ్ ఏం చేయటం ఏంటి? లేకపోతే వీళ్ళు క్రౌడ్ పుల్లింగ్, వీళ్ళు మాస్ ఇదైపోయి వాళ్ళ మీద పడిపోతే మీరు చెప్పరా అనడం ఏంటి? అర్థం లేని మాటలండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది చెప్తూనే ఉంటారు, ఎన్నోసార్లు చెప్పారు, ఇంకా చెప్తూనే ఉంటారు. అలా మీద పడిపించుకోవడం, లేకపోతే వాళ్ళు తొక్కుకుంటూ ఎవరన్నా చనిపోతే హీరోలు ఏమన్నా సంతోషిస్తారు? వాళ్ళు ఏమన్నా శాడిస్ట్లా? కాదు కదా. వాళ్ళు పాపం ఎన్నోసార్లు చెప్తుంటారు, వాళ్ళు చాలా చిరాకించుకున్న సందర్భాలు కూడా ఉంటాయి, మీద పడుతున్నా లేకపోతే ఇంకోటున్నా. వీళ్ళు మారాలండి, వాళ్ళ సొంత మెంటాలిటీకి సంబంధించిన విషయం. మీరు చెప్తే అయిపోతుందండి, అది మనం ఏదో సరదాగా వేగ్ గా మాట్లాడేయకూడదు. అది చెప్పకపోతే చెప్పలేదంటారు పవన్ గారు, చెప్తే చెప్పిన దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడతారు. ఒక సెలబ్రిటీ మంచిగా మాట్లాడిన దాన్ని ఇంకో సెలబ్రిటీ వ్యతిరేకిస్తారు. అంతే, అదే జరుగుతుంది సోషల్ మీడియాలో. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు తనుజ అనే అమ్మాయి హీరోయిన్ కాదండి. తనుజ అనే అమ్మాయి బిగ్ బాస్ ఫేమ్, బిగ్ బాస్ లో రన్నర్ అప్ కింద అమ్మాయి అసలు ఆల్మోస్ట్ విన్నర్. తను అమ్మాయికే వస్తుంది అనుకున్నారు, బట్ ఫైనల్ గా వేరే అతనికి వెళ్ళింది. అది కళ్యాణ్ అనే అతనికి బిగ్ బాస్ టైటిల్ వెళ్ళింది. అమ్మాయి చాలా ఫేమస్ అయింది.
ముద్దమందారం ఫేమ్ అమ్మాయికి బెంగళూరులో అండ్ హైదరాబాద్ లో కూడా బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ టైంలో అమ్మాయి ఓపెనింగ్ వెళ్ళినప్పుడు ఆమె ఆఖరికి మీద కూడా పడ్డారు, తనని కూడా ముట్టుకోవడానికి టచ్ చేయడానికి ట్రై చేశారు. ట్రై చేసి ఇది చేయటం ఏంటి? రష్మి తోటి ఒకటి నేను ఇంటర్వ్యూ చేశాను, తను కూడా అదే అంటది, లేదండి ఇట్లా బయటికి వెళ్తే చాలు, మేము అంటే మీరు బట్టలు సరిగా వేసుకోకపోతే ఇట్లా ఉంటుందేమోనండి అని అన్నా కూడా నోను అండి, అసలు మా బట్టలు దానికి సంబంధమే లేదు. మామూలుగా మేము శారీలో వెళ్ళినా కూడా అసలు వాళ్ళు ఏదో టచ్ చేయడానికి ట్రై చేస్తుంటారు, లేకపోతే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. అంటే అన్ని వేల మందిలో, అంత వేల మందిలో వచ్చి వీడు షేక్ హ్యాండ్ నార్మల్ గా కావాలి అని అనుకుంటే వెళ్ళి కలవచ్చు, లేకపోతే వాళ్ళు కలవరు అని అనుకుంటే టీవీలో చూడు, లేకపోతే సినిమాలో వస్తారు కదా చూడు, వాళ్ళని టచ్ చేస్తూ వచ్చే ఆనందం ఏముంది? మేల్ ఫీమేల్, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫీమేల్ ఓన్లీ, మేల్ ఫీమేల్ ఇద్దరు, షారుఖ్ ఖాన్ అయినా సల్మాన్ ఖాన్ అయినా వీళ్ళందరూ ఇది రెగ్యులర్ గా వీళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. వాళ్ళని ఏదో టచ్ చేసేయాలి, పట్టేసుకోవాలి, లేకపోతే నేను ముట్టుకున్నా, నేను చిరంజీవి గారితో నేను ఇది చేశాను, నేను ఇది చేయాలి అని చెప్పి ఆ ఒక హిస్టీరిక్ మెంటాలిటీ అనేది ఉంటుంది. అది క్రౌడ్ ని చూసేసరికి ఇంకా అబ్సెషన్స్ అనేది ఎక్కువ అవుతాయి. పవన్ గారు, అలాగే మెగాస్టార్ చిరంజీవి నా లెగసీ కంటిన్యూ కావాలని అన్నారు, అంటే ఈ మహిళలు వారసులు కాదంటారా? అబ్బాయిలు మాత్రమే వారసులా? సో ఈ లెగసీ అనేది దీన్ని అసలు ఎలా యాక్సెప్ట్ చేయాలంటే, ఒక గొప్ప పొజిషన్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు నా లెగసీని కంటిన్యూ చేయడం కోసం రామ్ చరణ్ కి కొడుకు పుడితే బాగుంటుంది అని ఆయన ఒక ఈవెంట్ లో బహిరంగంగానే మాట్లాడారు. ఇప్పుడు హీరోగా అనుకోవచ్చు, ఇప్పుడు హీరోయిన్ గా చెయ్యాలి అని అంటే ఇద్దరు సుష్మిత గారికి కానీ శ్రీజ గారికి కానీ ఇంట్రెస్ట్ లేదు. హీరోయిన్ గా ఇప్పుడు మనకి కృష్ణ గారి వారసులు ఎవరు అని అంటే మనం రమేష్ బాబు, మహేష్ బాబు, అలాగే మంజుల గారు, ఈ ముగ్గురు వారసులనే చెప్తాం. అది అక్కడ జెండర్ ఇది కాదండి, డెఫినెట్ గా కాదు. ఆ జెండర్ నాకు మగపిల్లలు ఉంటేనే వాళ్ళ లెగసీ కంటిన్యూ అయింది అని చెప్పేటంత ఒక నీచమైన వ్యక్తిత్వం అయితే డెఫినెట్ గా కాదు. ఆయన మాట అనుండొచ్చు, ఏంటంటే హీరోగా అని మనం తీసుకోవాలి అంతే. ఇక్కడ హీరోయిన్ గా చెయ్యాలి అని అనుకుంటే డెఫినెట్ గా ఒక ప్రొడ్యూసర్ గా మంచి హిట్ ఇచ్చారు వరప్రసాద్ తోటి సుష్మిత గారు. సో ఇట్స్ లెగసీ, అది కూడా చెప్పారు మీరు అది కూడా మీరు లెగసీ కంటిన్యూ అయిందని చెప్పారు, మనోడు పుట్టాడు అని చెప్పి. సో ఇక్కడ మీరు ఇంకో పాయింట్ కూడా తీసుకోవాలి. మరి వరప్రసాద్ ఈవెంట్ ప్రీ రిలీజ్ అప్పుడు, సినిమా హిట్ అయిన తర్వాత సక్సెస్ మీట్ లో రెండిట్లో కూడా చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎస్ నా తరఫు నుండి ఒక లెగసీ, ఒక ప్రొడ్యూసర్ గా అంజనా ప్రొడక్షన్స్ నాగబాబు తర్వాత నా కూతురు చేస్తున్నారు, అది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్స్ అని చెప్పారు. మరి దాని గురించి కూడా మనం మాట్లాడాలి కదా. ఇక్కడ జెండర్ ఎందుకు తీసుకుంటాం మనం? ఇప్పుడు సుష్మిత గారి గురించి ఎలా బాగా చెప్పారో, రామ్ చరణ్ వాళ్ళ అబ్బాయి పుట్టినప్పుడు కూడా అలాగే చెప్పారు అనుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదాన్ని మనం ఒక 2-3 భూతద్దాలు వేసుకుని చూడటం అనేది అలవాటు అయిపోయిందని నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే సెలబ్రిటీస్ లైక్ చిరంజీవి గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, మహేష్ గారు, అలాగే ప్రభాస్ గారు, ఇలాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడితే దానిలో ఏ లోపం ఉందా, ఎక్కడ పట్టుకుందాం మనం, ఎక్కడి నుంచి ఎలా లాగేసి మనం వ్యూస్ పెంచుకుందాం అనే లెక్కలో ఉన్నారు. కాబట్టి ఇక ఆ వ్యూస్ గురించి ఆలోచించే వాళ్ళ గురించి మనం ఆలోచించక్కర్లేదు అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్. అంటే అది జనాల్లోకి ఎలా వెళ్ళిందంటే, రామ్ చరణ్ కి కొడుకు పుడితేనే ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ ఆ లెగసీ అనేది కంటిన్యూ అవుతుందా? అంటే మనం రాజకీయాల్లో చూసినా వారసులు అంటే కొడుకే, మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రీలో కూడా వారసులు అంటే ఒక అబ్బాయిగా మాత్రమే చూస్తారా? అమ్మాయిని వారసులుగా యాక్సెప్ట్ చేయరా? మన నగర మేయర్ విజయలక్ష్మి కేశవరావు గారు, కేకే గారు అమ్మాయి, అవునా? మరి వారసురాలు కాదా? సోనియా గాంధీ వాళ్ళ అమ్మాయి ప్రియాంక గాంధీ వారసురాలు కాదా? ఎందుకు లేరు? వారసురాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఇందాక చెప్పాను కదా, కృష్ణ గారు అమ్మాయి కూడా ఉంది. అలాగే ఇప్పుడు రమా రాజమౌళి గారు కూడా ఫీమేలే, కిరవాణి గారి మిసెస్ కూడా ఫీమేలే. అంటే మనకి ఆన్ స్క్రీన్ వాళ్ళు కనిపించరు, కానీ ఆఫ్ ద స్క్రీన్ శ్రీవల్లి గారు గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. వల్లి మేడం అంటే ఆఫ్ ద స్క్రీన్ ఆవిడే ఆల్మోస్ట్ రాజమౌళి గారిని కూడా డామినేట్ చేసే లెవెల్లో ఉంటుంది ఆవిడ. ప్రీ ప్రొడక్షన్ కానీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ లెవెల్స్ లో కొన్ని సీన్స్ ఈయన కట్ చేసినా కూడా నో అని చెప్పి ఆ సీన్స్ పెట్టిన సందర్భాలు కూడా మాకు తెలుసు. ప్రసాద్ ల్యాబ్స్ లో రాజమౌళి గారి బాహుబలి 2కి మరి వాళ్ళు, కాకపోతే ఏంటంటే అండి ఇక్కడ కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు అంతే. ఇప్పుడు ప్రౌడ్ మూమెంట్స్, ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తున్నారు సుష్మిత గారు ఎప్పటి నుంచో సినిమాల్లో.
చిరంజీవి గారి డ్రెస్సెస్ కానీ అవి కానీ అన్ని ఆవిడ చూసుకుంటారు. తీసుకొచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తారు, లెగసీయే కదా. ఆయన చాలా సార్లు చెప్పారు, అరే నాకు కంటిన్యూ చేస్తున్నారు. మే నాట్ బి ఏ హీరోయిన్, మే నాట్ బి ఏ హీరోయిన్, దేర్ ఆర్ సెవెరల్ క్రాఫ్ట్స్, లైక్ 25 క్రాఫ్ట్స్ వీ హ్యావ్. దానిలో ఒక దానిలో ఉంటే మనకి లెగసీ అయినట్టే. అయితే ఇక్కడ చిరంజీవి గారి వ్యాఖ్యలు మనం ఎలా తీసుకోవాలి అంటే, నా లెగసీ అని అంటే ఒక హీరోగా, ఈ హీరోగా లెగసీ. రేపొద్దు రామ్ చరణ్ గారు అమ్మాయి హీరోయిన్ అయింది అనుకోండి, వెల్కమ్ అంటారు ఆయన. ఇప్పుడు ఎలా వెల్కమ్ చెప్పారు సుష్మిత గారికి కానీ శ్రీజ గారు చేస్తానంటే గానీ వెల్కమ్ చెప్తారు. ఇంకోటి తెలుసా, రామ్ చరణ్ గారి ఉపాసన గారు ఇప్పటికీ చాలా అంటే హ్యాంగప్ అయి ఉంటారు, చాలా అఫీషియల్ అంటే ఈవెంట్స్ లో ఉంటారు, ఆవిడ అపోలో హాస్పిటల్స్ దానిలో ఉంటారు. ఇవన్నీ మూమెంట్స్ అన్ని కొన్నిసార్లు చెప్పకపోవచ్చు, అది సినిమా గురించి చెప్పుండొచ్చు. నా లెగసీ కంటిన్యూ అయిందండి. మనం రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదు కదండి. వాళ్ళు సంతోషంగా ఉన్న టైంలో ఒకళ్ళ పర్సనల్ మ్యాటర్స్ లోకి వెళ్ళిపోయి ఆయన అన్న మాటని పట్టుకుని దాన్ని చిలవలు పలవలు కానీ ఏ ఉద్దేశంతో చెప్పారో అనేది మనం చూడకుండా దాన్ని కుక్ చేసి థ్రెడ్డింగ్స్ చేసి ఒక టాయ్ చేసేసి మార్కెట్ లో పెట్టి అమ్మేయటం అనేది అంత అవసరం లేదంట. అలాగే పవన్ గారు క్లింకర్ ఆఫ్ ఫేస్ ని రివీల్ చేస్తారు ఫ్యాన్స్. ఆ రోజు అపోలో హాస్పిటల్ కి ఎవరైతే వచ్చారో వాళ్ళంతా కూడా ఫోటోలు తీశారు. ఆ అమ్మాయి ఫేస్ చూపించొద్దు అని రామ్ చరణ్ గారు అండ్ ఉపాసన గారు ముందు నుంచి కూడా ఫేస్ చూపించట్లేరు. ఎందుకంటే అది వాళ్ళ ప్రైవసీకి సంబంధించిన విషయం. తల్లిదండ్రుల ఇష్టం, పిల్లల ఫేస్ చూపించడం అనేది తల్లిదండ్రుల ఇష్టం. దాన్ని కూడా వీళ్ళు వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించేసి ఆ కొద్దిగా ఎక్కడైతే ఫేస్ కనిపించిందో ఆ ఫేస్ ని కూడా వీళ్ళు ఫోటోలు తీసేసి సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేసి వైరల్ చేసేసారు. సో వారికంటూ వ్యక్తిగతంగా ఎట్లాంటి హక్కులు ఉండవా? ఈ విధంగా వాళ్ళ ప్రైవసీని భంగం చేయొచ్చా ఫ్యాన్స్? చేయకూడదండి, అదే చెప్తున్నా. ఇప్పుడు వెళ్ళి ముట్టుకోవడం, వాళ్ళకి ఇష్టం లేకుండా టచ్ చేయడం అనేది ఎంత రాంగో, వాళ్ళ ఫొటోస్ అన్నెసెసరీగా తీసుకోవడం, అది వాళ్ళ సేఫ్టీకి సంబంధించిన విషయం. చిన్నపిల్లలు, పైగా సెలబ్రిటీస్ పిల్లలు, వాళ్ళు ఊరికినే ఫేస్ రివీల్ చేయకుండా ఉండటం వెనక చాలా సేఫ్టీ మెజర్స్ అనేది చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. మనం ఆన్ స్క్రీన్ లైవ్ లో మనం కొన్ని డిస్కస్ చేయకూడదు. చాలా ప్రొటెక్షన్స్ ఉంటాయి, వాళ్ళ చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. అలాగే మనం ఎందుకు ఇది చేయాలి, వాళ్ళ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ ఫేస్ తెలుస్తుంది, వాళ్ళ ఈవెంట్ కి వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది. అందుకనే మీరు చూసారో లేదో, ఆద్య, పవన్ కళ్యాణ్ గారి అమ్మాయి కూడా ఆద్య మొన్న మనకి కనిపించింది, కానీ అంతకు ముందు వరకు అసలు తను ఎక్కడుంది ఏంటి అనేది కూడా తను అసలు ఎలా ఉంటుంది అనేది కూడా ఎవరికి తెలియదు. ఈ వాళ్ళ సేఫ్టీలోకి రావడం అనేది నిజంగానే ఖండించాల్సిన విషయం. అది ఈ ఖండించాల్సిన విషయాన్ని ఇలా చేయకూడదు అని అభిమానులకి చెప్తే వాళ్ళు చేయకుండా ఉండరు. ఎన్నోసార్లు హీరోస్ హీరోయిన్స్ చెప్తూనే ఉంటారు ఆన్ స్టేజ్. నేను అదే చెప్పేది, వాళ్ళని తప్పు పట్టడానికి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే ఒక పాయింట్ అడుగుతాను నేను, వీలైతే మీరు చెప్పండి. ఇప్పుడు కలేజాలో ఒక డైలాగ్ ఉంటదండి, నాకు ఎందుకో గుర్తొచ్చింది, నువ్వే గుద్దేసి నువ్వే చూసేసి అని ఒక డైలాగ్ ఉంటది. ఆ అమ్మాయే కార్ వచ్చి పెట్టి గుద్దేస్తుంది మహేష్ బాబు కార్, మళ్ళీ సీరియస్ గా మహేష్ బాబుని చూస్తుంది. అభిమానులు కూడా ఇప్పుడు వాళ్ళనే వచ్చి వాళ్ళని టచ్ చేసి వాళ్ళని లాగి వాళ్ళని పీక్ పడేసి చేస్తుంటే, మన అనలిస్టులు, మన సోషల్ మీడియా ఫైటర్స్ వీళ్ళందరూ మీరు ఖండిస్తే ఇలా జరిగేదా, లేకపోతే ఖండిస్తే ఇది ఎలా ఉందంటే మీరే గుద్ది మీరే చూసినట్టు సీరియస్ గా చూసినట్టు ఉంటుంది. అవసరమైతే వాళ్ళకి సోషల్ యాక్టివిస్టులు కానీ వీళ్ళంతా ఏం చెప్పాలంటే, మీరు ఒక వీడియో పెట్టి వదలండి బాబు అభిమానులారా, మీరు ఇలా చేయకండి అని. వాళ్ళు ఉండాలి అని ఒక వీడియో కూడా పెట్టి చెప్పాలి. ఇప్పుడు మహేష్ చెప్తే వినరండి. ఎందుకు వినరు అంటే, అన్నా నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నా కాబట్టి అని చెప్పి వాడు ఇంకేదో తెంగర ఆన్సర్ చెప్తాడు ఫ్యాన్స్. చిరంజీవి గారు చెప్పినా కూడా, అన్నా నన్ను రావద్దంటావా చూడొద్దంటావా అని ఇలా సెంటిమెంట్ గా మాట్లాడతారు. అలాంటప్పుడు వాళ్ళు చెప్పే కన్నా సోషల్ మీడియా వాళ్ళు మనుషులనే చెప్తున్నారు కదా బాబు, నువ్వు ఎందుకు అంత విరుచుకుపడి నువ్వు వెళ్ళి ఇది చేస్తావు, నువ్వే బొక్కబోర్లో పడతావు, లేకపోతే పోలీసుల చేతుల్లో తనులు తింటావు అని చెప్పొచ్చు కదా అంటున్నా నేను. మనకి రెస్పాన్సిబిలిటీ లేదా? మన సెల్ఫ్ అసెస్మెంట్ మనకి లేదా? మనకి నేను స్టార్ట్ చేసిందే డిబేట్ దాంతో, మనకి బుర్ర ఉంది, మనం ఎవరో చెప్పే స్టేజ్ లో మనం ఎందుకు ఉండాలి? ప్రభాస్ చెప్తే వినాలా, లేకపోతే మహేష్ చెప్తే? వాళ్ళు చెప్తేనే గానీ వీళ్ళకి తెలుసుకునేటంత బుద్ధి జ్ఞానం లేకుండా ఉన్నారు ఆ ఫ్యాన్స్.
అది కాదు కదా. ఎస్. నిజంగా చెప్పనండి, ఒరిజినల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా డీసెంట్ గా ఉంటారు. వాళ్ళు ఎస్. రెగ్యులర్ గా వాళ్ళ హీరోలతోటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టుకుంటారు. దానికి వీళ్ళు కూడా వెళ్ళొస్తూ ఉంటారు. అవును. బస్ షెల్టర్స్ కడుతూ ఉంటారు. అలాగే గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఉంటారు. రక్తదానం శిబిరాలు చేస్తుంటారు. ఎస్. హెల్త్ అది ఫ్యానిజం. సంబంధించిన చేస్తుంటారు. అది దాన్ని అది అభిమానం అంటారు. దాన్ని అభిమానం. ఇదంతా ఇది పిచ్చి. వీళ్ళది దీన్ని వీళ్ళ అభిమానం అనరు. అభిమానులు అసలు అభిమానం కింద కన్సిడర్ కూడా చేయలేం మనం. వీళ్ళ అభిమానులు ఫ్యాన్స్ అని కూడా నేను అన్నండి. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ దగ్గరికి వెళ్ళరు, మహేష్ బాబు దగ్గర ఉన్నా కూడా వెళ్తారు. వీళ్ళు ఆకతాయిలు, అభిమానులు కాదు. ఎస్. అలా పడి లాగి పట్టుకుని చేతులు పట్టుకుని లాగి ఇది చేసే వాళ్ళని ఆకతాయిలు అంటాం. అభిమానులను ఎలా అంటాం? సో ఏదైనా కూడా వాళ్ళది వాళ్ళకే ఉండాలి తప్పితే మనం మాత్రం చెప్పలేం. చెప్పిన వాళ్ళు మారరు, చెప్పాల్సిన అవసరం కూడా లేదనే నా ఉద్దేశం కూడా. సో థ్యాంక్ యూ Yes. పవన్ గారు డిబేట్లో పాల్గొనేందుకు. ఇది వాళ్ళ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.